రాష్ట్రంలో రాజకీయంగా తమ ఉనికిని కాపాడుకునేందుకు ప్రజల చూపును తమ వైపు తిప్పుకునేందుకు కల్వకుంట్ల కుటుంబంతో పాటుగా కవిత డ్రామాలు ఆడటం మొదలుపెట్టారంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఎమ్మెల్సీ కవిత లేఖతో పాటుగా పార్టీలో దయ్యాలు ఉన్నాయని చెప్పడం ఎంతవరకు కరెక్టో తమకు తెలియదన్నారు. కల్వకుంట్ల కుటుంబంలో గొడవలు టీ కప్లో తుఫాను లాంటివని తెలిపారు. ఆ విషయాన్ని తాము ఏమాత్రం సీరియస్గా తీసుకోవట్లేదని, బీఆర్ఎస్ పార్టీ ఏమైతే తమకెందుకని అన్నారు. పార్టీలో ఇంటర్నల్ లీడర్షిప్ క్రైసిస్ అని కూడా చెప్పారు. అది వాళ్ళే తేల్చుకోవాలని కూడా కామెంట్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆమెకు రాజకీయ ఉనికికి ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి. పార్టీలో సొంతంగా లేఖలు రాయడం, దయ్యాలున్నాయని చెప్పడం, లేదా కొత్తగా మళ్ళీ తండ్రిని కుటుంబ సభ్యుల నుంచి ఆకర్షితం చేసుకోవడానికో వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్ ఇది టీ కప్పులో తుఫాన్గా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అంతకంటే పెద్దగా దాన్ని మేము సీరియస్గా చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇంటర్నల్ లీడర్షిప్ క్రైసిస్ అది వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళ ఎక్స్పోజర్ కొరకు, ఉనికి కోసం, వార్తల్లో రావడం కోసం తండ్రిని ఒకరు సపోర్ట్ చేస్తున్నట్టు, ఇంకొకరు సపోర్ట్ చేస్తలేనట్టు, ఒకరు ట్విట్టర్కే పరిమితమైందని పరస్పర ఆరోపణలు వాళ్ళు జవాబు చెప్పుకోవాలి. ఇది మాకు సంబంధించిన ఇష్యూ కాదు. ఇది రాజకీయంగా దృష్టి మరల్చడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం. దాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరు కూడా పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు, మీడియా కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దే ఆర్ స్ట్రగులింగ్ ఫర్ దేర్ ఎగ్జిస్టెన్సీ. వాళ్ళ ఉనికి కోసం వాళ్ళు పోరాడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి మేము